మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారిపై పని భారాన్ని తగ్గించాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చించి పలు విషయాలపై కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇవ్వాలని తీర్మానించారు. మున్సిపల్ కార్మికులపై పెరుగుతున్న పరిభారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి 2 జతల యూనిఫామ్లు, ఇక కుట్టుకూలి ఇవ్వాలని, గ్లౌజులు, అదేవిధంగా సబ్బులు, నూనె, బెల్లం, గమ్ చూప్స్ ఇవ్వాలని అన్నారు. ఇక పెండింగ్లో ఉన్న ఏరియాలో కూడా విడుదల చేయాలని అన్నారు. ఏరియాస్ని ఇక సమస్యల పరిష్కారం కాని పక్షంలో యూనియన్ తరపున ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికులను ఇతరత్ర పనులకు వాడుకోవడం. ఈరోజు పలు ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సమావేశం కామ్రేడ్ చిరంజీవి గారి అధ్యక్షత జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ మున్సిపల్ కార్మికుల సమస్యల గురించి చర్చ జరిగింది. ఏకగ్రీవంగా మరి ఈ చర్చలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలి, పరిష్కరించుకోవాలని తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మన ఆదిలాబాద్ పట్టణంలో 49 వార్డులు ఉన్నాయి. 49 వార్డులలో వార్డుకు 4 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అంటే 200 మంది వార్డులో పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ 200 మంది పనిచేసుడు కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తుంటే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ మున్సిపల్ కార్మికులను యూజ్ చేయడంతో ఇప్పుడు 49 వార్డులలో ఈ క్లీనింగ్ సమస్య అనేది ఏర్పడుతుంది, పని భారం పెరుగుతుంది. మరి ఇది కష్టమైన పనిగా తోస్తుంది. కాబట్టి కలెక్టర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మున్సిపల్ కార్మికులు క్లీనింగ్ కొరకు, పారిశుద్ధ్యం కొరకు ఉన్నారో ఆ పారిశుద్ధ్యం కొరకే ఉంచాలి, వేరే పనికి ఉంచరాదని మేము ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్మికులకు గ్లౌజులు 2 జతలు, అదేవిధంగా సబ్బులు, నూనె, బెల్లం ఇవ్వాలని కూడా ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్మికులకు ప్రతి సంవత్సరము 2 జతల యూనిఫామ్ ఇవ్వాలి. మరి వాళ్ళు ఇవ్వడం లేదు. దానికి మహిళలకు బ్లూ యూనిఫామ్ కానీ, తర్వాత పురుషులకు కాకి బ్లూ యూనిఫామ్ ఇవ్వాలని, దానికి ప్రస్తుతం ఉన్నటువంటి కుట్టుకూలి కూడా ఇవ్వాలని ఈరోజు చర్చ చేయడం